దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. దేవుని కృపను బట్టి 3 రోజులు ఉపవాస ప్రార్థన ఆయనలో ఉండడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. అందరికీ దేవుడు దీవించినగాక. మన సంఘంలో కొందరు రోగిగా ఉన్నాం. వారి గొప్పలు ఒక మినిట్ కన్ను మూసుకొని 1 మినిట్ ప్రార్థన చేసినాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మన సంఘంలో కొందరికి జ్వరంతో దేవుడు రాలేకపోతే అటువంటి వారికి దేవుడు దీవించేసి దేవుడికి ఎదురు అప్పగించి ప్రార్థన చేసిన చిన్నగారు స్తోత్రం, దేవుడి స్తోత్రం, నాదను ఉద్దేశించండి. దేవాన్ని అభివృద్ధి దేవునికి వందనాలు. ఇది సునామములు దేవుడి విడుదల స్తోత్రం. అదేవిధంగా దేవుడికి స్తోత్రము, జయమ కూడా దేవుడి చిన్న విడుదల కొరకు స్తోత్రం. దేవుడు రక్తమును ముట్టి దాల్పరిచిన స్తోత్రం. దేవా అలాగే దేవుడు అద్భుత కార్యకైనా స్తోత్రం. దేవుడు మన ప్రార్థన అలాగే యేసు నామములో అడిగి వేడుకున్నా తండ్రి. దేవునికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కస్తీయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అంచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావముని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఆమేన్. ఈ 1 తిమోథెయుసు 2 తిమోథెయుసు తీతును రాసిన పుస్తకం. ఈ 3 పుస్తకము పాస్టర్ గారి కోసం రాయబడింది. పాస్టర్లకి అందరికీ దేవుడు సేవకుడు ఎలాగ నడవాలి, సేవకుడు ఎలాగ ఉండాలని ఎన్ని పుస్తకాలు, 3 పుస్తకాలు, 3 లేఖనము రాయబడి ఉంది. నీ సహోదరి గురించి రాయబడిన పుస్తకం ఏదండి? 2 పుస్తకం సహోదరి కోసం రాయబడింది. ఎస్తేర్ 1, రూతు 2 పుస్తకం. అప్పుడు సహోదరుల కొరకు, దైవదాసుల కొరకు స్తోత్రం రాయబడిన పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం. బైబిల్ అన్ని విషయములు రాయబడింది, అన్ని విషయము రాయబడింది. దేవునికి స్తోత్రం. మనం ఎలాగా ఆ దొడ్డికి ఎలాగా వెళ్ళాలా అది కూడా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే బైబిల్ సరిగా చదివితే ఇదన్నీ మీకు ఏమవుతున్నారు, అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన అన్ని ఈ పుస్తకం రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ పుస్తకం రాయబడిన వారు ఎంతమందిలో అండి? ఈ పుస్తకం రాసిన వాళ్ళు ఎంతమందిలో? 40 మంది మనుషులండి. అది ఒక్కడు మాత్రం అన్నిలు, బాకీ అందరూ ఒక్కడు మాత్రము అన్ని నుండి రాశాడు, బాకీ అందరూ యూదులండి. అదే దేవునికి లూకోస్, దేవునికి లూక అయిన వ్యక్తి మాత్రం అన్నిటి నుండి మారు మనిషి ముందు రాసిన వాడు, బాకీ అందరూ యూదులండి. దేవునికి స్తోత్రం. 40 మందిలో రాసిన ఒక గ్రంథం ఇది బైబిల్. ఒకరితో ఏం చేయలేదు, కలవలేదు. ఒకరితో ఏం చేయలేదు, కలవకుండా చూడకుండా వారు రాసిన పుస్తకం బైబిల్. దేవునికి స్తోత్రం. అందుకని కొందరు అనుకున్నారు ఏదో బైబిల్ విరోధంగా మాట్లాడుకోనండి. నా విషయం అది కాదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కడవరి దినం గురించి ఇప్పుడు పౌలు గారు చెప్పుకొని వచ్చిన్నారు. కడవరి దినం అంటే దేవుడి రెండో రాకడ, దేవుడి రాకడ గురించి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండని నమ్ముతున్నారు దేవుడు త్వరగా వచ్చిచున్నారని, త్వరగా వచ్చిచున్నారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు 2020 సంవత్సరమా ఇది, ఇప్పుడు వరకు యేసయ్య రాలేదు, మళ్ళీ నీ ఏం చేసుకున్నారు? అదే పాట పాడుతున్నారా అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ నీ దృష్టిలో ఏమంటే 2025 దేవుడి దృష్టిలో 3 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరము ఒక్క దినములుగా సమం అంటే ఆ వాక్యం
చదివింది చదవండి. 90 కీర్తనలు కదా 3-4 వాక్యము. 90 కీర్తనం అని అధ్యాయం అని చెప్పను. 90 కీర్తనం 1000 సంవత్సరములు గతించిన ఎంత ఒకరు అలాగే అయితే దేవుడు చెప్పి వెళ్ళి ఎన్ని సంవత్సరం అయింది? 2020 అయిందండి. 2000 అప్పుడేనా అయిందండి? 3 రోజులు కూడా రాలే. దేవుడికి స్తోత్రం కలిగింది. ఈ వ్యక్తి కనుక చూస్తున్నారు కానీ దేవుడు వ్యక్తులు ఏమవుతున్నారండి? 2 రోజులు రాలేదు. అందుకని ధైర్యంగా చెప్పడానికి మీరేదన్నీ చూడాలి కదా. ఇదన్నీ అండి ఏదన్నీ ఇక్కడ కట్టారని ఇంగ్లీష్ లో చూస్తుంటే మీకు అర్థమవుతున్నారండి. దేవుడికి స్తోత్రం. ఇదన్నీ దానియేలు గ్రంథం గురించి రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం గురించి రాయబడి ఉంది. అక్కడ ఏనుగు బండి ఉంది, దేవునికి పులి ఉంది, సింహం ఉంది. ఇదన్నీ బైబిల్ ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఇదన్నీ దేవుడి రాకడ గురించి, ఈ లోకములు ఉన్న ప్రతి రాజ్యముల గురించి బైబిల్ రాయబడి ఉంది. స్తోత్రం. చెప్పొచ్చు కదా. కడపలి దినం వచ్చినప్పుడు మనుషుడు స్వభావం మారుతుంది. అది ఎవరంటే సంఘ బిడ్డల స్వభావం. ఎవరి స్వభావం అండి? స్తోత్రం కలిగింది. నా విషయం అది కాదండి, నా విషయం అది కాదు. స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు కడపలి దినములో వచ్చినప్పుడు మనుషుడు స్వభావం మారుతుంది. నా విషయం 5వ వాక్యం అండి. 5వ వాక్యం భక్తి దాని శక్తిని ఆశ్రయించి స్తోత్రం చెప్పండి. చెప్పండి భక్తి. దేవుడికి స్తోత్రం. అక్కడ టాపిక్ అండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక భక్తి ఉంటే శక్తి ఉంది. కొందరికి భక్తి ఉంది, కొందరికి శక్తి ఉంది. రెండు కలిసి ఉండాలి. స్తోత్రం. భక్తి ఉండాలి, శక్తి ఉండాలి. రెండు కలిసి ఉంటే విడుదల కలుగుతున్నారు. భక్తి అని అయ్యా చెప్తున్నది మత భక్తి కాదు, దేవుడి గురించి ఉన్న భక్తి. మత భక్తికి నువ్వు చెయ్యు అని చెప్తున్నారు. మత భక్తి ఏం చేస్తున్నారు? ముట్టకూడదు, చెయ్యు అని చెప్పినప్పుడు భక్తి ఏం చేశాడు? చేశారు, యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఏం చెప్పారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఇది చెయ్యి అక్కర్లేదు, చెయ్యు అని చెప్పినప్పుడు భక్తి ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు నేను చెప్పమనుకున్న భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే మొదటి 2 తిమోథెయుసు 3:12 అక్కడ రాయబడి నియమనగా మీరు చూడండి. క్రీస్తు యేసునందు భక్తితో బ్రతికిన వాడికి అందరికీ అప్పుడు భక్తితో బ్రతికిన వాడికి ఏముంది? భక్తి లేని వాడికి నో ప్రాబ్లం. భక్తి లేని వాడికి ఏం లేదు. భక్తి ఉంటే నీకేముంది? హింస ఉంది. నీ యొక్క హయబేల అయితే నీకెవరుంది? నీకొక కాయం ఉంది. సోదరం, నీ హేబేల అయితే నీకు కాయలు. నీ యొక్క ఇశ్రాయేల్ అయితే నీకు ఎవరున్నా? నీ ఇశ్రాయేల్ అయితే నీకెవరున్నా? అంటే ఫరో. నీ దావీదు అయితే నీకు ఎదురుగా ఎవరున్నారు? దావీదు సౌలు. దేవుడికి స్తోత్రం కలిగింది. మీరు దేవుడికి స్తోత్రం చెప్పలేదు. అందుకని ఈ పగటిగా దేవుడి బిడ్డలకి చెప్తున్నారు ఏమనగా భక్తిగా ఉండి వారికి ఏముంది? భక్తి ఉంది కాబట్టి నీ జీవితంలో నీకు శ్రమ కలుగుతున్నారు, హింస కలుగుతున్నారు, తిరుగుతున్నారు, నీకు ఎదురుగా మాట్లాడుతున్నారు. భయపడుతూ భక్తి ఉంది కాబట్టి అలా జరుగుతున్నారు.
లాభమా? అర్థం అవ్వలేదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా చెప్పండి. ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పాలి? అది కాదండి. ఏమెందుకు స్తోత్రం చెప్పారంటే భక్తి నీకు ఒక ధనం. అది ఇంగ్లీష్ లో చదివితే ట్రెషరీ. The fear of the Lord is your treasure. ఏంటి? The fear of the Lord is your treasure. ట్రెషర్ అంటే ఏంటి? సంపాదన, నిధి. ఆమేన్. అలాగైతే భక్తిని పట్టుకో, అదొక నిధి. ఆ భక్తిని పట్టుకో, అది ధనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పగలని దేవుని భక్తితో జీవించు. ఇంత పొందుకో, అది నిజంగా ధనం. నీకు ఒక ధనం అదే. అని లోపు కాదే చెప్పారు, నీ భక్తి విడిచిపెట్టి తీయాలి. చచ్చిపో, చావరా, అది ధనమరా. భక్తి లేని వాడు ఏం చెప్తే చచ్చిపో, భక్తి ఉన్నవాడు చెప్తాడు అది నాకు ధనమే. చెప్పండి. భక్తి ధనంగా ఉన్నారు సోదరు. చర్చకి రమ్మండి, ఆరాధనకి రండి, ప్రార్థనకి రండి. సోదరము ఆరాధన ఏం చేయదు, మానకూడదు. ఆరాధన ఏం చేయదు, అదే ఎబ్రీ పత్రిక రాయబడిన 10వ అధ్యాయంలో 7 రాయబడిందండి. స్తోత్రం. 25, 24, 25 కొందరు చేసినట్టుగా సమాజంలోకి వెళ్ళిన మానకూడదు. ఏం చేయదు, అది మనకు స్తోత్రం. అది ఇంగ్లీష్ లో చదివితే ఏమంటే అలవాటు. కొందరికి ఏమంటే అది కొన్ని వేరే రకరకాలు బట్టి ఏంటి అలవాటు. Forsaking our meetings together as it is a habit of some. కొందరికి హ్యాబిట్ అయింది. ఏంటి అయిపోయింది ఆరాధన ఎగ్గొట్టడం. ఆరాధనకి ఎగ్గొట్టరు ఏంటి ఎందుకంటే బైబిల్లో ట్రాన్స్లేషన్ ఉంది. అది నేనే లేదు దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఏమండి, భక్తి మనకొక ధనం. దేవుడికి స్తోత్రం. ఆ ధనం ఉన్నవాడికి ఏమిటి హింస ఉంది. ధనం లేని వాడి ఇంటికి దొంగ రాదు. ధనం ధనం ఉంటే అంటే ధనం నీ చేతులు ఉంటుంది కాబట్టి హింసిస్తున్నారు, నీకు శ్రమ కలుగుతున్నారు, నేను వేదన పడుతున్నారు. లోకంలో దానివల్ల ఏమవుతున్నారో తెలుసు మీకు. అది వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతుంది, దొంగలు వచ్చి దొంగలను తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ దేవుడు భక్తి ఎవరు తీసుకొని ఇప్పుడు కొట్టినట్టు కొట్టు రాదు. ఇప్పుడు స్తోత్రం చెప్పినట్టు మీరు ఇంకా ముందుకెళ్ళినప్పుడు సరే చదవండి. కీర్తన 115, కీర్తనముల 115 కీర్తనము 13వ వాక్యం చూడండి. 115 కీర్తనము 13వ వాక్యం. బైబిల్ ఉన్నవాడు అందరూ తెరవాలి, తెలిసి చూడాలి. మధ్య బైబిల్ మధ్య భాగం ఉంది కీర్తనం. భక్తుల మధ్యలో ఎవరు ఉందండి? అర్థం అవ్వలేదు. పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అప్పుడు భక్తుల మధ్యలో ఎవరెవరు ఉన్నారు?
భక్తిలో ఏముంది? కొందరికి ఎక్కువ ఉంది, అర్థం అవ్వలేదు. కొందరికి ఎక్కువ భక్తి ఉంది, అదండి పాఠశాల వాళ్ళని చెప్తున్నది. దేవునికి బైబిల్ చెప్పిన మాట రోమపత్రికలోకి రండి. రోమపత్రికలోకి రండి. 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం. ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణం కొలత్తి స్తోత్రం కలిగేది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. అప్పుడు భక్తిలో ఏముంది? మెజర్మెంట్ ఉంది, ఎక్కువ ఉంది. విశ్వాసం భక్తులు పెద్దలున్నారు. భక్తిలో ఏది కేటగిరీ ఉన్నా మీరే చూడండి, మీరే చూసుకోండి. మీ దేవుడికి స్తోత్రం కలిగింది కదా. మీ జీవితం ఏం చేయాలి చూసుకోండి. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. చెప్పండి. కొందరు ఏం చేస్తున్నారంటే మినిమం భక్తి ఉంది. మినిమం భక్తి మనకొద్దు, మాక్సిమం భక్తి కాదు. అర్థం అవ్వలేదు. మినిమం భక్తి నుండి చాలదు మనకి. మాక్సిమం భక్తిలోకి భక్తి అండి చెప్తాయండి. బంగారు దుంపండి అది కాదు. భక్తి దేవుని సన్నిధిలో భయము కలిగి భక్తితో మణిగిపోవడం భక్తి అని పదానికని అర్థము. దేవునికి స్తోత్రం అనేది చెప్పండి. అందుకంటే మీకు భక్తి నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కదా. భక్తి లోపల ఏముంది అది మనం చూడాలి. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. మొదటి తిమోథెయుసు పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేదియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్భంతుడగును. భక్తి లోపల ఏముంది? బోధ ఉంది. అంటే ఏంటంటే భక్తికి లోపల ఏముంది? బోధ అంటే ఒక డాక్టరేట్ ఉంది. డాక్టరేట్ అంటే డాక్టర్ కాదు. డాక్టరేట్ అంటే ఒక బోధ. భక్తుడు ఎలాగ జీవించాలని దానికి ఒక బోధ ఉంది, ఒక పాఠం ఉంది. భక్తుడు ఎలాగా జీవించాలని ఒక పాఠం ఉంది, లేకపోతే ఒక బోధ ఉంది. ఆ బోధ లేని వాడు భక్తుడు కాదు. అదే చెప్తారు ఇప్పుడు. ఇది అదే తగ్గి వస్తుంది నేను చెప్పడానికి. హలో, ఈ చాలా మందికి ఏమైనా భక్తి లోపల సిద్ధాంతం లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇదకి కరెక్ట్ పదములు మనం వాడుకుంటే మన పిల్లలు కొందరికి అర్థం అవ్వదు. అందుకని నేను ఎంత ఆ భాష కొంచెము మీకు అర్థం అవ్వనట్టుగా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. నీ భక్తుడు అయితే నీకేముంది? ఒక పాఠం ఉంది, లేకపోతే ఒక బోధ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. అదే మొదటి తిమోథెయుసు 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 16వ వాక్యం. నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని. భక్తికి బోధ ఉంది, ఆ బోధను నిలబడాలి. ఎందుకంటే ఈ భక్తి లోపలి కల్తీ ఏం చేయకూడదు, కల్తీ కలపకూడదు. ఏం చేయకూడదు? భక్తి లోపల ఏం చేయకూడదు? కల్తీ. కల్తీ అంటే
కల్తీ అంటే అర్థమైందా? ఒరిజినల్ సరుకు లోపల డూప్లికేట్ అది సోదరుడు కలిగిన భక్తికి లోపల లేకుందండి, కల్తీ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె ఆ కల్తీ రాకుండా నీకు బోధ రావాలి. బోధ ఉంటే కల్తీ రాదు. కొన్నిసార్లు సరిగా తెలియలేకపోతే నీకేమవుతుందా? మోసపడిపోతుంది. అది మోసపడకుండా నీ అది తెలిస్తే మోసపడే ఛాన్స్ ఉండదు. మోసపడే ఛాన్స్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని సంగమా ఈ పగలని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం కలిగింది. భక్తికి ఏముందండి? దేవునికి స్తోత్రం. ఒక బోధ ఉంది. భక్తుడికి ఎలాగ జీవించాలని బోధ ఉంది. దేవునికి స్తోత్రం. రెండు తీతునే రాసిన పుస్తకము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. తీతునే రాసిన పుస్తకం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. భక్తులు ఏం చేయాలి? కొన్ని విసర్జించాలి. అవును కదా? ఏంటి అంటే ఏంటి? ఒకసారి కూడా చదవండి, మీకు అర్థం అవుతుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను ఎలాగా ఉండాలి? లోకములున్న మోహం. Reject godliness and worldly desire. తెలుగులో రిజెక్ట్ చేయాలి. నీ భక్తుడిగా జీవిస్తే కొన్ని ఏం చేయాలి? కొన్ని ఏం చేయాలి? ఈ లోకములో ఉన్న పద్ధతిని ఏం చేయాలి? Reject ungodliness. మనకు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అది ఈ లోకములున్న దురాశలన్నీ ఏం చేయాలి? కొన్ని విసర్జించాలి. స్తోత్రం. భక్తుడైతే కొన్ని ఏం చేయాలి? లోకం Reject the worldly lifestyles. లోకములున్న స్టైల్ ఏం చేయాలి? మారుతుందా? స్టైల్ మారుతుందా? ఇప్పుడు స్టైల్ పెరిగిందని చెప్పండి. చెయ్యడం మంచిది కదండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేస్తున్నారు. మీరు చెయ్యలేదు, చెయ్యని వాడి గురించి నేను చెప్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? చేసి లెవెల్ చేసి ఇంకెట్లా బ్లీచింగ్ చేసి అయ్యో ఏదైతే ఇవన్నీ నేను చేయలేదండి ఎందుకని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ఇది కొందరికి ఏమవుతున్నారు? ఆ లైఫ్ స్టైల్ రా. స్టైల్ భక్తి రా బాబు. స్టైల్ అంటే భక్తి రా. భక్తి ఉన్నవాడు అది భక్తి ఉన్నవాడు అది ఏం చేస్తుంది? ఈ లోకములో ఉన్నది రిజెక్ట్ చేసి యోగ్యత చెల్లేది కాదు. యోగ్యమైనది కాదని నేను చెప్పిన వాక్యం అండి. ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయములు ఉంది. లోకం మనకేమంటే 38 కదా. లోకము మనకేమో కాదు, యోగ్యమైనది కాదు. చదవమ్మా. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. లోకం మనకేం కాదండి. అనగా ఇంకా యోగ్యం లేని లోకములు యోగ్యాచరణ కొరం. నా తోడుగా వస్తే మీకు అర్థం అవుతున్నారు. హలో, యోగ్యంగా లేని లోకములని ఎనగాలి యోగ్యాచరణ కొర. స్తోత్రం కలిగి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుడు బిడ్డలేని భక్తుడు అయితే రిజెక్ట్. ఏది? సినిమా రిజెక్ట్, సీరియల్ రిజెక్ట్. అదని చెప్పినప్పుడు అది సైలెంట్ అయ్యింది. సినిమా సీరియల్ ఇంటిలో భక్తుడు ఏం చేసినది దానికే చేశారు రిజెక్ట్.
అదన్ని లోకం మర్యాద స్తోత్రం కలిగిన అన్ని థియేటర్ మీదకి దేవుడి తీర్పు వస్తుందని ఏసియా గ్రంథంలో ఉంది. అది ఏసయ్య అంటారు అక్కడ గురించి చెప్పినప్పుడు నాకు చెప్తారు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి అక్కడ లేదు, ఇంటికి థియేటర్ వచ్చింది. ఇంటికి మాత్రం కాదు, పోకట్లకి వచ్చింది. పోకట్లంటే మొన్న నేను ఫేస్బుక్ చెప్పాడు ఫ్రీగా కొత్త సినిమా చూడాలంటే మీరే చేయాలి. ఏదేం చెప్తున్నారు, ఈ ఆపులేక నీ ఆపులేక దిగితే నీ కూడా ఆపాలి. నెట్ లేక నీ దిగితే నెట్లు నీ పడిపోతుంది. ఇంటర్నెట్ అంటే ఒక వలయండి. వలకెళ్ళి ఏం చేయకూడదు తల్లి, పడిపోకూడదు. భక్తి వస్తుందండి, సరైన భక్తి వస్తే వచ్చిన ఒక 5-6 పాటలు ఉంటే సరిపోతుంది. ఈ భక్తి లేకపోతే ఇది మొత్తం ఎన్ని పాటలు ఎన్ని చేసుకున్నా సంతోషం రాలేదు. దానికంటే నీ భక్తి ఏసై మీదకి వచ్చినప్పుడు ఈ భక్తి ఏం చేశారు, అదన్నీ పోయింది. లోకంలో అన్ని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన నీ భక్తుడు అయితే బోధ ఉన్నవాడు ఏం చేసిన కొన్ని రిజెక్ట్ చేస్తాడు. లోకం మర్యాద, లోకం అంటే సూత్రం, లోకం అంటే మనుషత్వం. ఈ మరి నరములకు దేవుడు చెప్తున్నారు. దేవునికి కాదు కదా. యోహాను సువార్త 3:16 అంటే లోకమని కాదు ప్రేమించిన మనిషిని స్తోత్రం కలిగింది కదా. ఇంకా చెప్పిన లోకం అంటే ఈ లోకం గురించి దేవుడు చెప్తున్నారు. స్తోత్రం. భక్తుడైతే ఈ లోకం ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. అనుకూలం కాదు, లోకం మనకే కాదు. మీరేం చేస్తున్నారు, లోకాన్ని ఆత్మీయతని కలిపారు. అందరు సీరియల్ సినిమా చూసాను, నేను కూడా వెళ్ళి అది గేట్లో చదువుతున్నా, నేను ఫోన్ లో చదువుతున్నా. అలా కదా, అందరు సినిమా సీరియల్ చూసి నేను కూడా వెళ్ళి నీ ఇష్టం నీకు వస్తాం. తర్వాత వచ్చేసి భక్తులు అయితే ఏం చేయాలి, లోక మర్యాదలన్నీ విడిచిపెట్టండి. లోక మర్యాద ఏం చేయాలి, లోకంలో ఉన్న లైఫ్ స్టైల్ మొత్తం ఉంటుంది. దేవుని కూడా మిక్సింగ్. బయట స్టడీకి వెళ్ళినప్పుడు అప్పుడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు 2 రోడ్ ఇక్కడ పోయి కట్టే ఆడి స్థలం మీద నేను చూసినప్పుడు బయటికి రాలి. కానీ ఆడు నాన్న మాత్రమే ఆడు తాతగారి మాత్రమే. కానీ ఈ రోడ్డు మాత్రం ఆడు వేరొక రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ 2 రోడ్డు ఇది మర్యాదలు పాటిస్తారు. వేరే వెళ్ళినప్పుడు చెయ్యి మొత్తం గోరింట పాప నా దగ్గరికి రాలేదు. వాడు నాన్న పాస్టర్ తాతగారు వెళ్ళి నో ప్రాబ్లం. నన్ను ఎందుకు భయపడుతున్నావు? భక్తి ఉన్నవాడికి రోజున్నప్పుడు భక్తి లేదు.
ఒకటి చెప్పినప్పుడు ఎలాగ స్పీడ్ రాదు, స్పీడ్ లేకపోతే నేను చచ్చిపోతాను. రిజెక్ట్ చేయండి, రిజెక్ట్. ఈ లోకవాస నీలో దూరకూడదు. నీదన్ని మాయ, మాయ, ఇది మాయ. మాయ అని కదంటే అబ్రహాం ఏం చేశాడు? దూరంగా నిలబడి దేవుడు చెప్పండి బాకీ దూరంగా నిలబడి ఎప్పుడు పక్కన బతుకుతాం చెప్పిన దూరంగా నిలబడి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన నగరాన్ని చూసాడు. దొరికిందా వాక్యం? దొరికిందా? చూడండి. చెప్పలేకపోతే పర్లేదు, ప్రసంగం బాగా అవ్వదు. శ్రోతం ఎవరైతే 11 దొరికిన వాడు ఉండే చెప్పారు. నీ రాత్రికి వరకు బతికితే దొరుకుతుంది. దేవునికి సోదరం కదా. 13 వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వచనము చేసి తాము భూమి మీద భారతదేశమును ఉన్నామని ఏటి దూరం చూశారంటే 10 మధ్యన చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాకారుడు ఉండిన ఆ పట్టణం చూశారు. దూరంగా ఉండిన రాయగడ నుండి చూసినట్టుగా కాదండి. సమయ దూరం కాదు, దూరంగా ఉండి ఆ పట్టణం చూసినప్పుడు కూడారం ఉండిపోయేది. ఏది చూసినప్పుడు నీ అది సరిగా చూడలేదు, అందుకని స్టైల్ మారలేదు. ఎన్ని వేసినా కానీ స్టైల్ మారలేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకంటే అది సరిగా చూడలేదు. ఏది పట్టణం చూడని దేవుడు వెళ్ళకి ఈ లోకముకు కూడారమే. పట్టణం చూడలేని వాడికి లోకముకు పట్టణమే. స్టైల్ మారలే. విసర్జడానికి నీకేం లేదు. ఇంకా ఉన్నది కఠినమైన కిందకి వచ్చినప్పుడు స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని రిజెక్ట్ చేయండి. భక్తుడు అయితే నీకు బోధ ఉంది, బోధ ఉన్న వాడు రిజెక్ట్ చేసి సరిపోతే. మూడవ విషయం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయము 26వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 26వ వాక్యం. త్వరగా. నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా అర్థమైంది, నాకు అర్థమైంది, మీకు అర్థమైందా అంట. భక్తుడు అయితే ఏముందమ్మా? బోధ ఉంటే విసర్జిస్తుంది. విసర్జించిన మాత్రం కాదు, భక్తుడు అయితే ఎక్కడ పెట్టాలి? మారదు. స్త్రీ తన ఆయుధములు ఎప్పుడు దుక్కు పట్టుకుంటాడు. ఆ 4 అయిన ఆయుధం ఎప్పుడు కూడా అది సరిగా వాడుతుంది. ఎవరు? కొందరికి మొత్తం నీ భక్తుడు అయితే నోరు లేకుంటది. అది 70 నోరు పెట్టద్దు. నోరు దేవుడు 2 పెన్షన్ ఇచ్చిన కానీ అక్కడ ఉంటారు. ఒకటి 10 రెండవదే ఎన్ని 32 పళ్ళు. కొందరు తక్కువ ఉంది. సరి అయిన ఆరోగ్యం ఉన్న వాడికి 32 పళ్ళు ఉంది. ఇది లోపల ఏం చేశారు? 4 పెట్టడం మాత్రం నీళ్ళు లోపల ఇది ఉంచారు. 4 ఎక్కడ ఉంచారు? ఎందుకు? అగ్గి ఆయన కాదు. ఇదేమండి? యాకోబు చెబుతే 4 ఏమండి? అగ్ని ముట్టించిన వాడు ఇక్కడే కూడా ఉన్నాం.
నీ భక్తుడైతే నోటికేమైంది స్తోత్రం కలిగింది. మాలించున్న నాలుగుతోని 6 అడుగున్న మనుషులు 4 ఇంచి కలిగిన నాలుకతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ కన్ను చూసిన తర్వాత నాలుగు చూస్తాడు. ఉన్న జబ్బులు మొత్తం నాలుగు చూస్తుంది, హార్ట్లో ఏముందో తెలుసు. ఉన్న జబ్బు ప్రదర్శన అయ్యేది నాలుగులోనే. మరి ఆ నాలుగు కూడా సూపరా తగ్గిపోయింది కదా. అందుకని ఏం చేయాలి? నోరు అన్నట్టు కంట్రోల్ స్తోత్రం నాలుగుకి నియమించిన వ్యక్తి అయితే ఒక ప్రజలకు నాలుగుకి నియంత్రణ పరిచిన వ్యక్తి అయితే ఒక జనాంగములకి నియంత్రణ మోసం నడిపించేది. మోసే చేస్తున్నారు. అదే నడిపించడానికి మోస అక్క చేతికి సమర్పించడానికో. మోస అక్క పేరంటే చెప్పండి. మిరియాలు చేస్తే మొత్తం మిరియాలు అయిపోయి తగలట్లే భక్తి బయటికి రావచ్చు. ప్రసంగి పుస్తకం చూడండి, 5వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 6వ వాక్యం. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగనే అని దూత యొక్క చాలు నాకు దొరికింది. 6వ వాక్యం ఏమండి? నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకుము. నోటికి నీ ఏం చేయరు, కంట్రోల్ చెయ్యకపోతే ఆ మాట నీ శరీరంలోకి ఏమవుతుంది? ఈ వాక్యం నేను ఎప్పుడు చదవలేదు కదా, అందుకని ఇప్పుడు చదవలేదు. సోదరు సోదరు చెప్పండి. నోరు నీ అదుపులో ఉంచలేకపోతే నీ శరీరానికి ఏమవుతుంది? గాయం కాదు, రోగం వస్తుంది. అతని మాట వల్లనే రోగం వస్తుంది. ఎలా మాట్లాడుతున్నాం? ఇక్కడ ఉంటున్నట్టు అదే భక్తి నీ ఇంటిలో కూడా ఉండాలి. Do not let your words cause your flesh to sin. Do not let your రకరకాల ఇంగ్లీష్ do not let your mouth cause your flesh to sin. నీ శరీరం ఏమవుతుంది? నీ మాట sin పాపం చేసి వేదికగా మారి తీరుతుంది. హలో, నీ చెప్పిన మాట నీ అనుకున్నారే సోదర, అది ఏం చేసిన భక్తుడని నీ ఏం చేయకూడదు. యాకోబు చెప్తుంది భక్తుడని చెప్పకూడదు, నిరూపించకూడదని. అవును కదా? 1:26 ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి కలవాడనని అనుకొని నేనలా వాని భక్తి వ్యర్థమే. భక్తి వ్యర్థము. ఎక్కడ కళ్ళం లేదు, భక్తి కళ్ళబట్టు పండి కలగా పెట్టాలి. గొర్రెలకు పట్టినట్టుగా కాదు. ఎక్కువ మాట్లాడనే గెలుచున్నానుకో కొంచెం నీళ్ళు నోళ్ళు పట్టి కొంచెం నీళ్ళే చేయాలి. సోక్రటీస్ అని తెలుసా? సోక్రటీస్ కాలేజీ చదివిన పిల్లలు లేదా?
సిద్ధాంతవాది. అది గ్రీస్ దేశం ఉన్నవాడు. గ్రీక్ సిద్ధాంతవాది. ఆయన జ్ఞానవాది. ఆయన ఒక దినం తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఏమంటే తన భార్య గలగల చాటి చేసి వచ్చింది. అప్పుడు ఫ్రెండ్కి చెప్పిన బాబు ఇదిగో వర్షం రావడానికి ఇది నోట్లు పలికిన కొన్ని తర్వాత ఒక్క బిందు నీళ్ళు తల మీద వచ్చి ఇప్పుడు నాకు చెప్పారు కదా వర్షం పడుతుంది. కొన్ని భార్యలు చర్చిలు వచ్చినప్పుడు భక్తులే కానీ ఇంటిలో అర్థం ఎప్పుడో వస్తుంది. తెల్లవారు వెళ్ళిపోతే సాయంత్రం అని వస్తుంది. వచ్చినప్పుడు బుర్ర తింటుంది. వచ్చిన వాడికి ఏదైనా సంతోషంగా రెండు మాట మాట్లాడలేదు. నాలుగు మంచి కూర పెట్టేసి మాట్లాడితే అదే అది ముసలి అయిపోతుంది కదా. ఇంటికి అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ముందు మాట్లాడాలి. ఎప్పుడు ముసలితనం లేకపోతే ఒంటరితనం పడిపోతుంది, చచ్చిపోతుంది. హలో అందరూ ఉన్నారు. సహోదరుడు మాని కొందరు ఏం చేయాలి? నోటుకి సహోదరులు ఎక్కువ మాట్లాడుతున్నారు. నీ ఎక్కువ మాట్లాడిన వాడితో నీ తక్కువ మాట్లాడిన భర్తకి బాగా తక్కువ మాట్లాడిన వాడు ఎంత భర్త నీ ఇంట్రెస్ట్ ఇవ్వండి. నీ ఇంట్రెస్ట్ అందుకని నీ మాట ఏం చేయాలి? తగ్గించి. మాట తగ్గిస్తే నీ భక్తుడు. మాట ఎక్కువ అయితే నీ భక్తుడు కాదు. చెప్పండి సరే అండి, నేను సమయపోతున్నాను. చూడండి సామెతల పుస్తకము 8వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. సామెతల పుస్తకము 8వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటై. భక్తుడు ఏం చేసింది? నో ప్రాబ్లం. నేను తెరివాళ్ళు ఉండినప్పుడు అక్కడ తెరివాళ్ళు చర్చ నడినప్పుడు దగ్గర ఫారం కూడా ఉంది. పాము ఉంది కాబట్టి ఆ వచ్చిన దినం నుండి ఏముంది? భయంకరమైన కంపు 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 అయింది. 2-3 నెలలు అయినప్పుడు నాకు కంపు లేదు. హలో హలో అదే చెప్తున్నారు. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నసహించుకొనుటై. చెడుతనం ఏం చేసిన? అప్పుడప్పుడు అసహించుకుండే. ఇప్పుడు భక్తుగా అయితే నీ కొన్ని నీ ఏం చేయరు, అది అసహించదు. స్తోత్రం. సరి అయిన భక్తి కలిగి ఉండిన వాడైతే చెడుతనముల నుండి ఏమవుతున్నారు? అది అసహ్యం. అది పౌలు గారు ఎప్పుడు ఈ సంఘ బిడ్డలకి చెప్పిన మాట. దాని కొద్ది వేరొక స్టైల్ మాట్లాడింది. స్తోత్రం. 12వ అధ్యాయం ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయం 3. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? దేనికి దేనికి ఒకసారి కూడా చదవండి. పాపాత్మ కలిగిన వ్యతిరేకంగా తిరస్కారం. వాళ్ళు తిరస్కారం నా బైబిల్ తిరస్కారం పోరాటం అని చెప్తున్నారు. ఈ రోజు అదే చెప్తానని అనుకుని వచ్చారు కానీ నేను అదే అంటే ఒక రోజు చెప్తే ఆవదంట. అది పోరాటం. ఇంకోటి కాదు, నేను భార్య భర్తలతో పోరాటం కదా, సంఘటనతో పోరాటం కదా, ఇది ఎవరితో పోరాటం? పాపంతో నిన్న పోరాటం. సోదరు చెప్పండి,
పోరాటం చేయ, అప్పగించే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 5 సామెతల పుస్తకం 14 నుండి చదవండి. సామెతల పుస్తకం 14 వాక్యం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనకు తిరస్కరించు. యథార్థంగా నడిచిన వాడు ఎవరండి? యెహోవా యందు భయభక్తులు ఎవరండి? గలవాడు. యథార్థంగా నడవండి. యోహన్న గారు ఎలాగ చెప్పారు? బాప్టిస్ట్ పొందడానికి వచ్చిన వాడికి ఎలాగ చెప్పారు? సర్పం మనుషులకు ఎలాగ పిలవచ్చా? కొందరు మనుషులకు పాపి అని పిలవచ్చా? మన పాపి కాదు, పాపి కాదు ఎలాగ పిలవండి? పాపం చేయని వాడు పాపి కాదా? మనం ప్రార్థన చేయనట్టుగా చేయాలి. ఎలాగ ప్రార్థన ఉంది కదా, ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోకమైన తండ్రి అనే ప్రార్థన ఉంది కదా. ఆ ప్రార్థన ఏంటి? రోజు చెప్తున్నా పాపి ఎప్పుడు నీ పరిశుద్ధుడు అవుతుంది. రోజే చెప్తుంది నేను బాబు ఎప్పుడు నీ పరిశుద్ధుడు అవుతున్నా తమ్ముడు. ఆ ప్రార్థన నేను మళ్ళీ చేయాలా? 1 క్లాసుని నిన్ను జాయిన్ చేశారు. ఆ క్లాసులో 1 క్లాసుని నిన్ను ఏం చేయరు? చదివించారు. 5వ క్లాసులు వచ్చారు. లేదు, నేను 1 క్లాస్ అదే చదివాను. 5వ క్లాసులు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? లెసన్స్ చదువుతుంది, పాఠాలు చదువుతుంది. స్తోత్రం. ప్రార్థన దేవుడు మనకేం చేసి నేర్పించారు. ఈ విధంగా ప్రార్థన చెయ్యాలని. ఆ ప్రార్థన మీరు ఇప్పుడు రిపీట్ చేయాలి. అక్కర్లే, ఇప్పుడు చేయకూడదు. నేను చెప్పిన పావి అంటే నేను చెప్పిన మాట భక్తుడు అయితే నీ ఎలాగ నడవాలి? యథార్థంగా నడిచిన వాడు. సమయం అయింది, నాకు ఉన్న సమయం. దేవునికి స్తోత్రం. 2 వాక్యాలు చదవాలి. నీ భక్తుడికి ఎదురుగా ఉన్న ఒక వాక్యం చూడండి. స్తోత్రం. లూకా సువార్త 12వ అధ్యాయము 1 చూడండి. 1-2 చదవండి. సరే. అందరూ ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ పులిసిన భక్తికి ఎదురుగా ఉన్నాయి ఏమంటే హిపోక్రసీకి ఏం చెప్తున్నారు? కపట భక్తి. ఏ భక్తి అండి? స్తోత్రం. భక్తికి ఎదురుగా ఏముంది? ఎవరికి అది ఉన్నది? ఆ పేరు అక్కడ చదివేది. పరీక్షలని పదానికి తెక్కి అర్థమంటే వేర్పరిచిన వాడు. ఎవరండి? వేర్పాటు చేసిన వాడికి ఏ భక్తి? కపట భక్తి. దేవునికి స్తోత్రం. ఐసువార్త 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. ఆ వాడి కోసం యేసు ప్రభు వాడికి గద్దించారు. స్తోత్రం. ఎవరికి? పరిశీలికి. పరిశీలికి కాదు, కపట భక్తి కలిగిన వాడికి స్తోత్రం. అదే చెప్పండి. కపట భక్తి వద్దు, యథార్థమైన భక్తి కావాలి. స్తోత్రం. యథార్థ భక్తి ఎలా ఉందంటే చూడండి. యాకోబు పత్రిక 1:27 యథార్థ భక్తి ఎలా ఉందంటే చూడండి అమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను కాపాడుకుంటేనే. భక్తుడు ఎవరండి? ఇహలోక మాలిన్యము ఏ చేయకుండా అంటకుండా తనతో కాపాడిన వాడే భక్తుడు. అలాగే భక్తుడు ఎవరండి? To keep oneself uncontaminated by the secular world. ఈ లోకములున్న మాలిన్యం నీలోనే చేయకూడదు, అంటకూడదు. ఒకవేళ అంటుంటే
పన్ని ఏ పన్ని అండి? ఈ పన్ని తినదండి. అదే తిన్న అలా రాసుకోండి. అది ఏ కలర్? పెంచిన పంది. తెల్ల పంది. క్రైస్తవులు అందరూ చెప్తారు పంది మాంసం తినకూడదండి. ఎందుకు? లేదు. ఏ చెప్పరు ఈ దెయ్యములకి ఎక్కడికి పంపించారు? పంది మీదకి పంపించారు. ఆ పంది మొత్తం చచ్చిపోయారు. ఆ పంది చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్న మంది కొత్త మంది దెయ్యం ఎక్కినా ఇప్పుడున్న పంది తినొచ్చు. ఈ ఊర్లో తిన్న పంది తినకూడదు. అన్ని గోపురం దాటి 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 వెళ్తుంది. అది బాగా చేస్తుంది. మీకు అది పర్లేదు. నాటుకోడి తిన్న వాడికి తినడానికి అంటే సులువు కదా. నాటుకోడి తిన్న వాడికి ఇది తినడం సులువు. పెంచిన పంది ఉంది. అటు వైట్ గా ఉంది. రెండు పూట ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ పంది ఒక పని ఉంది. బూదలు పడితే ఏమవుతుంది? కడిసి పంపిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అదే చోటులకు మేక పిల్లలకి తీసుకుని రండి. ఒకసారి పడిన ఏంటో అది ఎక్కడ చెట్టు చూస్తే ఏమవుతుంది? ఎక్కడ ఏదైనా చెట్టు చూస్తే ఏమవుతుంది? ఈ కాలంలో ఉన్న మేక పిల్లలు ఏం చేయదు. ఈ రోజు మాలిన్యమే చేయకూడదు. 31 వాక్యం. సోదరు భక్తుడికి ఏముందండి వినండి. 31 దొరకలేదా? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. చెప్పండి. భయభక్తి ఉన్న దేవుని బిడ్డలకి దాచి ఉంచిన భక్తి నీకు ధనం అయితే దాచి పెట్టిన ఒక ధనం నీకుంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన అంటే నీ కోసం మాకు సపరేట్ గా ఉంచిన సౌలు తన దాసుడు కూడా గాడు వెతికి 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 ఎవరింటికి వచ్చారు? సమూయేలు ఇంటికి వచ్చారు. సమూయేలు ఇంటికి వచ్చినప్పుడు సమూయేలు చెప్పారు, వంట తిరిగిన వంట మాసకి చెప్పింది, అదుగో నీ దగ్గర దాచి ఉంటున్నది, తెచ్చిన సోదర కలగలిగాక. హల్లెలూయా. దాని వెతికి 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 తిరిగిన దేవుని బిడ్డల కోసము ఈ భూమిలో ఒక సమూయేలు సాక్షి ఉంటే ఉంచిన వస్త్రాలు ఇస్తే మన భక్తులుగా జీవించిన కష్టంగా చెప్పద్దు, సంతోషంగా చెప్పండి. వంట మాస్టర్ చేతులు ఏం చేశాడు? దాచి ఇచ్చిన ఆ భాగం తెచ్చి రమ్మని చెప్పారు. ఎవరి కోసం దాచి ఉంచారు? సౌలు దాసం. వీళ్ళు గాడిద తప్పిపోవున మునివే సమూయేలు వారి కోసం ఏం చేసేది? వారి కోసం దాచి ఉంచినది. ఈ రోజు ఎలాగైతే ఈ లోకంలోని ఒక మనుషులు ఎలాగ దాచి ఉంచింది, ఎలాగా భక్తుడుగా జీవించిన నీ వరకు దేవుడే చేస్తున్నాడు. దాచి ఉంచిన
ఇది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది కోరాపట్టు ఘాటి ఎక్కిన బండి అని వాడినప్పుడే నాకు అర్థం వెంటనే ఆపండి అడిగారండి. ఇంకొక గంట కూడా చెప్పడాలనుకున్న సాగున్నది నేను చూడు నేనేమనుకున్నాను, ఉపవాస ప్రార్థనతో ఉన్న దేవుడు బిడ్డలకి జరిగి కడుపు నింపలేదు, ఆహారం తినలేదు, అన్నం తినలేదు. ఈ రోజు స్తోత్ర వాక్యమే నేను కూడా ఇక్కడ నింపి ఈ రోజు అందరికి బోధన పట్టడానికి రెడీ చేస్తాను. చిన్నగా లేదు అందుకని పట్టలేదు, వచ్చిన వారు పడతాను. దేవుడి చెప్పండి దాచి ఉంచిన అది ఎవరికి తెలియదు, నీ కోసం మాత్రమే. భక్తుల్లో జీవించిన దేవుడి వరకు 23 కీర్తన ఆరంభాన్ని చదవద్దు. కృపాక్షేమం నీ వెంట జీవిత కాలమంతా వచ్చును. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమే అవుతున్నాడు. పైన మేము దాచి ఉంటున్న మాత్రం కాదు, వెనక్కడి మొత్తం లేదే. నాకు చాలా ఇష్టం. 6 నెలల వరకు వాక్య పరిచయం చేశారు. 6 నెలల వరకు మర్మాలు తెలియాలి దేవునికి. వాక్యం తెలిసినప్పుడు నీకేమవుతుందంటే వాక్యం తెలిసినప్పుడు బలం వస్తుంది. వాక్యం తెలిసింటే జీవిత కథలు చెప్పదు. నాకు దానం ఉందని చెప్పండి. కూర్చుని మనకి చెయ్యి చెప్పారు. ఏంటి నీ దానం? భక్తి. చెప్పదు భక్తి నా దానం. బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నో ప్రాబ్లం. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. నీకు దానం ఉందిరా, అది భక్తి. అది నీ పట్టుకో, అదంటే చాలా నైనా భక్తి ఉంటే వెంపటిస్తుంది. ఏది ఏది స్తోత్రం భక్తి ఉంటే చాలు. భక్తి లేని వాడు ధనం వెనక్కిగా పట్టించినప్పుడు భక్తి ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? అది ధనం పట్టుకున్నారు కాబట్టి నా ఇంటి నుండి పేదరికం యేసు నామములో నా ఇంటి నుండి పేదరికమే చేయాలి. ఈరోజు చెప్పి ఇంటికి రండి, ధనం నేను ఇంటికి వస్తున్నాను. దేవుని
సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసి కూటాన్ని మనం ముగించుకుంటాం. దేవుని సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూటాన్ని మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. నీ వాక్యానుసారంగా మేము వినగలిగితేరా దేవా, దేవుని తట్టు ఉన్న భయము భక్తి అది మాకు సంపాదన అయి ఉన్నది. దేవుడు మాకు సంచయించుకొని ఇచ్చిన నిధులను సంపాదించుకు తీరడానికి దేవాన్ని ఇచ్చిన వాక్య వాగ్దానములో భయభక్తి కలిగి జీవించడానికి కృపాపాసన దయచేయండి. ఈ లోక మాలిన్యాలు ఏవి కూడా మా మీద ప్రభుత్వపరచకుండా దేవ, ఈ లోక లైఫ్ స్టైల్ కాదు దేవ నా లైఫ్ స్టైల్, ఈ లోకంలో ఉన్న దేవ వేషధారణ కాదు నా జీవిత వేషధారణ, వాటన్నిటిని కూడా విసర్జించుకుంటూ దేవ పరలోకాన్ని తేరి చూచి దేవుని యొక్క స్వహస్తము ద్వారా నిర్మించబడి ఉన్నాం. దేవుని యొక్క చేతులారా దేవ అందచందాలు ఆకృతి చెందబడి ఉన్నాం. ఆ పరలోక రాజ్యమైన నిధి దేవ మేము ముందుకు తీరడానికి భాగ్యవంతులయ్యేనా నీ కృపలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ ఆరాధన కూడికంతలో కూడా దేవ నీ కృపావాత్సల్యం మాకు దయచేసినందుకు స్తోత్రం. ఆరాధన మాకు ఇచ్చినందుకు స్తోత్రం. సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు దేవానికి స్తోత్రం. వారి సాక్ష్యములో ఉన్న గొప్ప విడుదలలు దేవా జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. రోగాక్రాంతులై ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి రోగ దశలో నుంచి దేవా చెయ్యి లేవనెత్తి విడిపించండి, స్వస్థపరచండి దేవా. అదే రీతిగా రాబోయే రోజుల్లో నా ప్రయాణం అయి తీరడానికి ఆశపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన, వారి ప్రయాణం సుఖకరంగా మారితీరును గాక, వారి ఉద్యోగాలు వారి పనులు అన్ని కూడా క్షేమకరంగా మారితీరును గాక. గత వారం కలిసేటప్పుడు ఎవరు కూడా రోగిగా దీన దశలో ఉండేటట్టుగా సాక్ష్యాలు వినకుండా స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆరోగ్యపరిచిన దేవుడు నా తోడే ఉన్నవాడు అన్న సాక్ష్యాలు వినబడి తీరుకు దేవ సహాయం దయచేయండి. ఈ ఆరాధన కుటుంబంలో హాజరైన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వినలతో నింపినందుకు స్తోత్రం. వాక్య సందేశాన్ని చెప్పిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరూ కూడా దీవించినందుకు స్తోత్రం. కృపాక్షేమం మమ్మల్ని వెంటాడి వచ్చి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రం. ఈ వినలతో నింపినందుకు స్తోత్రం. గత 3 రోజులు ఉపవాసముతో ప్రార్థనతో దేవాన్ని సన్నిధులు ఆహార పానీయాలు మాని దేవాన్ని సన్నిధిలో గడిపి తీరడానికి భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవ మా కృప కాదయ్యా, నీవు మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ కృప, నీవిచ్చిన మేలు, నీవిచ్చిన బలము, నీవిచ్చిన సామర్థ్యం దేవ దాని చొప్పున నిలబడి తీరడానికి శుద్ధీకరణ పొంది శుద్ధీకరణ నుంచి అధిక శుద్ధీకరణలోకి ప్రయాణం అయితే సహాయం ఈ వినలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసునామములో పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. దగ్గర కుమారులకు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని నిండు రాకడ వద్ద తోడయ్యుండును గాక. గడి శబ్దంతో ముడిసిన హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని దేవుని స్వామిగా దేవుని మూడు ఉపవాసములు దేవుడు స్వస్థపరిచినందుకు దేవుడు ప్రయాణం అవుతున్న వారికి దేవుడు విడుదల చిన్నందుకు దేవుడు ఆరోగ్యవంతంగా కలవడానికి దేవుడు మానవ యేసయ్య త్వరగా ఆమేన్.